విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొన్న పడవల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. 67, 68, 69 గేట్ల వద్ద 4 పడవలు చిక్కుకోగా ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం నుంచి వాటి తొలగింపు ప్రక్రియను కొనసాగుతోంది. ముందుగా ఓ భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు. పడవలు అధిక బరువు, మధ్యలో 3 లేయర్లతో ఇనుప గడ్డర్లు ఉండటంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన డ్రైవింగ్ బృందం గంటల తరబడి నది లోపల 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు. నిన్నటి వరకు 40 మీటర్ల వెడల్పున్న ఒక బోటును ముక్కలు చేయడం దాదాపుగా పూర్తి చేశారు. ఈ రోజు బోటును 2 ముక్కలుగా చేసి బయటకు తరలించే ఏర్పాట్లు చేశారు. 40 టన్నులకు పైగా బరువు ఉన్న బోటును 2 ముక్కలుగా చేయడంతో ఒక్కొక్కటి 20 టన్నుల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. నదిలో తేలుతూ 10 టన్నుల బరువు మోయగలిగే 10 ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోట్ భాగాలను బయటకు తీసేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. అయితే నదిలో 60,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో సాధ్యపడదని అధికారులు భావిస్తున్నారు. ఇక బోట్ ముక్కలు నది లోపల చిక్కుకోకుండా వాటిని బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు. గతంలో గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికితీసిన బృందాన్ని విజయవాడకు పిలిపించారు. ముందుగా బ్యారేజ్ పైకి భారీ క్రేన్స్ ను తీసుకొచ్చి ముక్కలు చేసిన బోటు భాగాలను పైకి తీస్తారు. తర్వాత బ్యారేజ్ వెనుక వైపు నుంచి భారీ ఫంట్ ను తీసుకొచ్చి బోట్ విడి భాగాలను ఫంటు పైకి ఎక్కించి బయటకు తరలించేలా ప్లాన్ చేశారు. ఒకవేళ ఆ విధంగా కుదరకపోతే కోసిన బోటు భాగాన్ని మరో భారీ పడవకు కట్టి నదిలో వెనక్కి లాగడం ద్వారా బయటకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ఒక పడవను తొలగించిన తర్వాత మిగిలిన 2 భారీ పడవలను తొలగించడంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. బోట్లను బయటికి తీస్తున్న ప్రక్రియను హోంమంత్రి అనిత, మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.